రెండవదిగా తిరిగి 134 కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములను ఒక్కసారి చూడండి. భూమి ఉన్నిందా ఇంతకుముందు? లేదు. ఆదికాండం 1వ అధ్యాయానికి ముందు భూమి ఉన్నిందా? లేదు. ఆకాశం ఉన్నిందా? లేదు. ఆకాశం ఉన్నిందా? లేదు. మరి ఇవి లేనటువంటి వాటిని దేవుడు సృష్టించాడంట. అంటే ఇప్పుడు దేవుని అడుగుదాం, ప్రభువా, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ పవర్? నీ శక్తి యొక్క సామర్థ్యం ఎంత? నీ శక్తి యొక్క సామర్థ్యం ఎంత? లేనటువంటి ఒక భూగోళాన్ని దేవుడు తయారు చేశాడండి. లేనటువంటి ఒక ఆకాశ విశాలమును దేవుడు తయారు చేశాడు. లాస్ట్ వీక్ ఐ వాస్ గోయింగ్ త్రూ, చాలా రోజులు స్పేస్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్ లేడీ విలియమ్స్ కదా, సునీత విలియమ్స్. ఆమె ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆమె చెప్పింది, ఆమెను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక మాట అడిగాడు, అమ్మా మీరు స్పేస్లోకి వెళ్ళిపోయారు కదా, మీరు ఏమైనా ఈ యొక్క ఏలియన్స్ ఏమన్నా చూసారా? ఉన్నాయని చెప్తారా? ఆమె కరాఖండి ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని గ్రహాలలో కొన్ని చోట్ల వాటర్ అనేటువంటిది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా జీవులు ఉంటాయి. వేరే ప్రాంతంలో, వేరే ఈ యొక్క స్పేస్లో ఎక్కడైనా ఉండొచ్చు. దేర్ ఈస్ 100% పాసిబిలిటీ అనింది. దేవుని బిడ్డలారా, అవేదో మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ మనం చూసే భూమిని ఒక్కసారి చూస్తే ఆదికాండం 1వ అధ్యాయానికి ముందు భూమి లేదు. ఆదికాండం 1వ అధ్యాయానికి ముందు ఆకాశములో ఈ నక్షత్రాలు ఇవేమి లేవండి. దేవుడు వీటిని కలుగజేశాడు. ఇప్పుడు దేవుని అడుగుదాం, ప్రభువా, వాట్ ఈస్ యువర్ పవర్? నీ యొక్క శక్తి ఏంటిది? దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ టు అండర్స్టాండ్. భూమిని తయారు చేయడం ఏంటండి? మైక్ను తయారు చేయడం అంటే సరే, ఈ మైక్ పైన ఉన్నటువంటి ఈ రబ్బర్ ప్రొటెక్షన్ తయారు చేయడం అంటే ఓకే, కానీ భూమిని తయారు చేయడం ఏంటి? అదేమన్నా చిన్న వస్తువా? లేకపోతే ఒక బిందెనా? లేకపోతే ఒక కుండనా? కాదు కదా, భూగోళం. అది కూడా బైబిల్లో వ్రాయబడింది. శూన్యములో దేవుడు వేలాడదీశాడు. శూన్యములో దేవుడు వేలాడదీశాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? అందుకే అట్లాస్ అనే పేరు పెట్టుకున్నారు. అట్లాస్ అంటే ఏంటి? ఎవరో ఒక బలిష్ఠుడైన వ్యక్తి భూమిని మోస్తున్నాడు అనుకొని అట్లాస్ సైకిల్ కూడా పేరు పెట్టేశారు. దాన్ని బట్టే అట్లాస్ సైకిల్ను వాళ్ళు వాడారు. భూమిని మోస్తున్నట్టుగా మా సైకిల్ మిమ్మల్ని మోస్తుంది, జాగ్రత్తగా ఉంటారు మీరు, యాక్సిడెంట్లు జరగవు అని అట్లాస్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే భూమి ఎవరో ఒక వ్యక్తి మోస్తున్నాడు. ఇంకా కొంతమంది అనుకున్నారు ఆయా జంతువులు మోస్తున్నాయి. అందుకే అప్పుడప్పుడు ఆ జంతువులకు బరువు అయిపోయి ఇలా కదులుతాయి, అందుకే భూకంపం వస్తుంది అని చెప్పారు. వెరీ సింపుల్. వాళ్ళు చెప్పింది ఏదో మోస్తున్నాయి, ఒళ్ళు బరువై మనకు కూడా అప్పుడప్పుడు కదులుతాం కదా, ఒకే చోట కూర్చోం, చైర్లో కూర్చున్నా అలా కదులుతాం. అలా వాళ్ళు మోసే వాళ్ళకు కూడా, మోసే జంతువులకు కూడా బరువు అవుతుంది. బరువు అయినప్పుడు అలా వాళ్ళు కదులుతారంట, అప్పుడే భూకంపం. ఇవన్నీ ట్రాష్ అని సైన్స్ పెరిగిన తర్వాత తెలిసిపోయింది. మరి భూమిని భూమిగా శూన్యములో ఎవరు వేలాడదీశారు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఆయన శక్తి అపరిమితమైనటువంటిది. ఆయన నీ జీవితంలో ఉన్నాడా? సియోను నివాసిగా నువ్వు ఉన్నట్లయితే సియోనులో ఉన్నటువంటి వారికి దేవుడు చేసేటువంటి కార్యం ఏంటి తెలుసా? లోటు లేదు. రెండవదిగా ఆయన శక్తి అపరిమితమైనటువంటిది. మనుషుల శక్తి పరిమితమైనటువంటిది. మనుషుల శక్తి సమస్యల దగ్గర ఫెయిల్ అయిపోతుంది, కానీ దేవుని యొక్క శక్తి అపరిమితమైనటువంటిది. యూ కెనాట్ క్యాలిక్యులేట్ ద పవర్ కెపాసిటీ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని బిడ్డలారా, భూమి వేగంగా తిరుగుతుందంట కదా, మనకందరికీ తెలుసు. సైన్స్ చదివిన వారికి అందరికీ తెలుసు. ఇక్కడ ఏసీ తిరగాలన్నా, ఇక్కడ ఫ్యాన్ తిరగాలన్నా, లేదా లాస్ట్కు నువ్వు నడవాలన్నా ఏం కావాలా? శక్తి కావాలా. నీవు శక్తి కావాలంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, లేదా ఇంకా కొన్ని ఎక్కువగా మనం తింటాం. ఇప్పుడు ఆ తినడం కూడా సరిపోక మళ్ళీ డ్రింకులు, ట్యాబ్లెట్లు తాగుతాం. ఎందుకు? లోపాలు ఉంటాయి కాబట్టి. అది చేస్తే కానీ మనకు నడక రాదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ తయారు చేసిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? నేను ఫ్యాన్ ఇస్తా, మీకు కరెంటు కావాలి. ఇప్పుడు భూమి తిరుగుతుందంట. భూమికి ఎక్కడి నుంచి వచ్చింది కరెంటు? భూమికి ఎవరు ట్యాబ్లెట్ వేశారు? భూమికి ఎవరు అన్నం పెట్టారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క శక్తి, అపరిమితమైనటువంటి శక్తి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం ఎలాంటిది తెలుసా? నీవు నమ్మితే ఆ వాగ్దానంలో ఉన్నటువంటి పవర్ ఎంతైనా ఉంటుందండి, ఎంతైనా ఉంటుంది. దేవుడు కలుగునుగాక అన్నాడు భూమిని, అంతే. భూమి కలిగింది, భూమి తిరుగుతూ ఉంది. మరి భూమిని తిప్పుతున్నటువంటి ఫోర్స్ ఏంటి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అండర్స్టాండ్ యువర్ గాడ్స్ కెపాసిటీ. నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోండి. 99%
నేను గృహ కూడికలో ఇది ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాను. ఇల్లు కట్టిన తర్వాత కట్టినటువంటి బేల్దారి ప్రతి నెల వచ్చి నేను కట్టిన ఇల్లు బాగుందా లేదని చూసుకుంటాడండి. లేదా అమ్మినటువంటి వ్యక్తి నేను మీకు అమ్మాను కదా, ఇది నేను ఫస్ట్లో నా దగ్గర ఉన్నది కదా, కాబట్టి నేను కట్టించిన ఇల్లు, నేను అమ్మిన ఇల్లు బాగుందా లేదని ఎవరన్నా చూసుకుంటారండి? ఎవరు వదిలేస్తారు అంతే. అమ్మేశారా మాకు మీకు సంబంధం లే. కానీ దేవుడు ఎవరు తెలుసా? హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరు అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. తెలుగులో నిర్వహించుచు అని ఉంది. హీ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని దేవుడే నియంత్రిస్తూ ఉన్నాడంట. భూమి ఎంత వేగంగా తిరగాలి దేవుడు నియంత్రిస్తూ ఉన్నాడు. ఎంత గాలి ఉంటే భూమిలో మనిషి జీవిస్తాడు, ఎంత ఆక్సిజన్ శాతం ఉంటే భూమిలో మనిషి బ్రతుకుతాడు. ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ బై గాడ్. దేవుని ద్వారా అది నిర్దేశించబడుతుంది. దేవుడు భూమిని కలగజేసిన తర్వాత 6 రోజుల సృష్టి తర్వాత దేవుడు భూమిని వదిలేయలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అపరిమితమైన శక్తి కలిగిన దేవుడు భూమిని వదిలేయలేదు. భూమిని ఆయన బైబిల్లో వ్రాయబడినటువంటి మాట నిర్వహించొచ్చు. భూమి పైన తన యొక్క పవర్ను చూపిస్తూ భూమిని నియంత్రిస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన సృష్టి చేసి వదిలిపెట్టలేదు. ఇండ్లు కట్టిన వ్యక్తి వదిలిపెడతాడు, అమ్మినటువంటి వ్యక్తి వదిలిపెడతాడు, సృష్టించిన వ్యక్తి వదిలిపెట్టలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ హిస్ నేచర్. ఆయన అందుకే అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను నేను. ఎందుకంటే వెన్ యూ బికమ్ ఎ పర్సన్ ఆఫ్ జయన్, దేవుని బిడ్డవైతే, దేవుని సొత్తుగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు అంట, నిన్ను విడువను, నీ విషయంలో జాగ్రత్త వహిస్తా, నీ విషయంలో నేను జాగ్రత్త వహిస్తా. దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ మచిలీపట్నంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను విన్నానండి. క్లుప్తంగా చెప్తాను ఆ సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యం అంటే అసలు మహా గొప్ప అద్భుతం అండి అది. ఆ సిస్టర్ వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాం బ్రదర్ అని చెప్పాను. నేను చెప్పాను ఖచ్చితంగా మేము పిలుస్తాను. కాబట్టి అంత సాక్ష్యం చెప్పాను. ఒకటే ఒక సాక్ష్యం. ఆమెకు ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుందంట. చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటూ చాలా కష్టపడుతుంటే ఆమె అనుకున్నది అరగడం లేదు, ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నది, అది చేసింది, అంతా అయిపోయింది. ఒకరోజు ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా ఆమెకు ఎవరో చెప్తున్నారంట, నువ్వు పోయి స్కానింగ్ తీసుకో అని. సో డాక్టర్ వాళ్ళ భర్తకు చెప్పిందంట. స్కానింగ్ అనే పేరు వింటే వాళ్ళ భర్తనంట, ఇది ఎట్లా తెలుసు నీకు స్కానింగ్ అనే పేరు? దేవుడు చెప్పాడండి ప్రార్థన చేసుకుంటే. ఎందుకో నాకు ఇక్కడ ఇన్కన్వీనియంట్గా ఉంది, నేను స్కానింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ భర్తనంట, అసలు ఇంతవరకు నీ నోట ఆ పదమే నేను వినలేదు, ఇదేంటిది నువ్వు వెరైటీగా చెప్తున్నావు అంటే, లేదండి దేవుడు చెప్పాడంటే. ఇద్దరు భార్య భర్తలు వెళ్తే డాక్టర్ చూసి నవ్వాడంట, నీకెందుకమ్మా, నీకెందుకు ఇంత హెల్తీగా ఉన్నావు, ఏం ప్రాబ్లం ఉంది? అది ఎవరికైనా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో. లేదు సార్ స్కానింగ్ తీయండి సార్. అమ్మా నేను స్కానింగ్ తీస్తాను, ఏమి ఉండకపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ముందే చెప్తున్నాను నేను, మిమ్మల్ని చూసి ఏముండదమ్మా మీకు, యు ఆర్ హెల్తీ పర్సన్. అమ్మనేందంట, లేదులేండి సార్ తీయండి. సరే మీకు నచ్చితే నేను తీస్తాను అని స్కానింగ్ లోపల పెట్టి చూపించండి. ఏం లేదు చూడండి. కానీ ఆ స్కానింగ్ది అలా ఎక్విప్మెంట్ అలా బయటకు వస్తున్నప్పుడు లాస్ట్ అన్నవాహిక దగ్గర అనుకుంటాను, సమ్వేర్ లాస్ట్లో డాక్టర్ కుడ్ సీ సంథింగ్, ఏదో ఒకటి చూశాడు. అది చూసి అన్నాడు, వెంటనే మీరు హయ్యర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి, ఎందుకంటే నాకు ఐఎమ్ సస్పెక్టింగ్ సంథింగ్ వెరీ బ్యాడ్, ఏదో చాలా భయంకరమైందని నేను చూస్తున్నాను. ఏంటి తెలుసా? డాక్టర్స్ చూసి, ఇది క్యాన్సర్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, మీకు వచ్చినవి హై స్పీడ్తో స్ప్రెడ్ అయ్యేటువంటి క్యాన్సర్, ఇది వెరీ హై స్పీడ్తో స్ప్రెడ్ అవుతుంది, యు ఆర్ ఇన్ ఎ 4th స్టేజ్. నేను అడిగా, నాకు తర్వాత నేను ఆమెతో మాట్లాడుతూ, ఏంటమ్మా మీకు తెలిసే లోపల 4th స్టేజ్, ఏ క్యాన్సర్ అయినా త్వర బయటపడుతుంది, కానీ ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ 3rd స్టేజ్ తర్వాత సిమ్టమ్స్ బయటపడతాయి, తెలిసే లోపల 4th స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ టైంలో డాక్టర్స్ ఆమెను అన్ని రకాలుగా ట్రీట్ చేశారు. లాస్ట్కి చెప్పినటువంటిది, ఇక అన్నీ అయిపోయినాయి, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ యూ టు సర్వైవ్, ఓన్లీ 3 to 5 months మీ భార్య బ్రతుకుతుంది,
ఆమెకి ఎంత బాగా చూసుకుంటారో చూసుకోండి, ఇంతకంటే మేము ఏం చేయలేం. ప్రతి వాళ్ళు చెప్పిన మాట ఇదే. అండ్ షీ కేమ్ బ్యాక్, ఇంటికి వచ్చింది, ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభు దగ్గర ప్రార్థన చేయడం, దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఆమె శరీరంలో దేవుడు చేసిన కార్యం ఈ రోజుకు అంటే నేను చెప్పేటువంటి ఈ రోజుకు 2 సంవత్సరాల పైబడిన ప్రాయంలో ఆమె ఉంది. అంటే క్యాన్సర్ బట్టి 5 నెలల్లో చనిపోవాలి, కానీ దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఆమె ఇప్పటికీ సజీవురాలుగా ఉంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని యొక్క సాక్షిగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, నీ దేవుని యొక్క శక్తికి పరిమితులు లేవు. నీ దేవుని యొక్క శక్తికి పరిమితులు లేవు. హీ కెన్ డూ ఎనీ మిరకల్ అట్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా ఎక్కడైనా కార్యాలు చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అంటే ఇక్కడ ఆగిపోతాడు దేవుడు. ఆయన శక్తి అపరిమితమైనటువంటిది. ఆయన శక్తి అపరిమితమైనటువంటిది. దేవుని బిడ్డలారా, ఆమె చెప్తుంది, బ్రదర్, ఆయా సందర్భాల్లో నేను కూలిపోతూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను, నా వెనక ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిలబెట్టారు. ఆ రోజు నుంచి నేను ఫైంట్ అయిపోవడం ఆగిపోయింది. ఆ రోజు నుంచి వామిటింగ్స్ నాకు కావడం ఆగిపోయి, ఏమి తిన్నా వామిటింగ్స్ అవుతుంది నాకు, అవన్నీ బాగైపోయాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. నేను దేవుని యొక్క సేవ చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరు దేవుడు? ఆయన శక్తి అపరిమితమైంది. ఆయన శక్తి అపరిమితమైంది. ఎందుకు తెలుసా? ఆయన సృష్టికర్త. సృష్టి చేసి వదిలిపెట్టలేదు, సృష్టిని తయారు చేసి వదిలిపెట్టలేదు, సృష్టిని నియంత్రిస్తూ ఉన్నాడు. హీస్ కంట్రోలింగ్ ద యూనివర్స్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ సియోనులో నుంచే నేను సృష్టిని చేశాను, ఆ సియోనులో నుంచే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, మరి సియోనులో నుండి దేవుడు ఆశీర్వదించే దేవుడైతే నా జీవితంలో ఎందుకు ఆయా సందర్భాల్లో లోటు ఉంటుంది, కొరత ఉంటుంది? లేదా దావీదు జీవితంలో ఒక లేమి లేదు కదా, మరి నా జీవితంలో లేమి ఉంటుంది, నా కుటుంబంలో ఒక కొరత ఉంటుంది, నా యొక్క జీవితంలో ఒక వాగ్దానాన్ని పొందుకుంటాను, ఆ వాగ్దానం విషయంలో ఎందుకో ఒక కొరత, లోటు అనేటువంటిది నేను చూస్తున్నానే. వై? దేవుని బిడ్డలారా, బైబిల్ ఒక మాట మనం చూస్తాం, వారి అవిశ్వాసమును బట్టి అనేక అద్భుతములు ఆ ప్రాంతములో చేయకుండా దేవుడు వెళ్ళిపోయాడు. అనేక ప్రాంతాలు తిరిగి లెక్కలేని అద్భుతాలు చేసిన దేవుడు ఒక్క అవిశ్వాసమును బట్టి అద్భుతాలు చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఆయన ఉన్నాడు, ఒక అద్భుతం జరగాలి, కానీ అక్కడ కొరతతో ప్రభు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? అవిశ్వాసం. నీ జీవితములో దేవుని బిడ్డగా నీవు ఎంతగా విశ్వాసాన్ని పొందుకుంటావో అంతగా కొరత ఉండదు నీ దగ్గర. అవిశ్వాసం కలిగిన వ్యక్తి, సందేహాలు కలిగిన వ్యక్తి, లెక్కలేసుకునేటువంటి వ్యక్తి, ఎలా జరుగుతుంది, ఎప్పుడు చేస్తాడు, ఏ రకంగా చేయగలడు అనేటువంటి తలంపులో ఉండే వ్యక్తి జీవితంలో లేమి అనేటువంటిది ఉంటుంది. నిన్న రాత్రి మేము కడపకు వస్తుంటే మేము భోంచడానికి ఒక హోటల్కి వెళ్తే అక్కడ చూస్తే ఒక దైవ సేవకుని భార్య, నాకు బాప్తీసం ఇచ్చినటువంటి శాంతివర్ధన్ అంకుల్, ఆయన భార్య అక్కడ ఉంటే చాలా సంతోషం వేసింది నాకు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె చూశానని ఆమెతో మాట్లాడుతూ ఆమె దగ్గర నేను కూర్చున్న తర్వాత నేను ఆమెను ఒక ప్రశ్న అడిగాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆంటీ, నేను చూచినప్పటి నుంచి మీరు ఇట్లాగనే ఉన్నారు. ఆమె మాట కానీ, ఆమె అపీరెన్స్ కానీ, ఆమె శక్తి కానీ, ఆమె జ్ఞాపక శక్తి చాలా గొప్పదండి. నేను అడిగాను, ఎందుకంటే ఇంత ఐఎస్ఐ మార్క్ లాగా అసలు మీకు మార్పే లేదే అని అడిగితే ప్రక్కన వాళ్ళ కుమారుడు, ఆయన కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, అన్న ఏం లేదన్నా, మమ్మీకి ఉండేటువంటిది ఏంటి తెలుసా? అపారమైన విశ్వాసం. నువ్వు ఏదైనా చెప్పు, అవునా దేవుడు ఉన్నాడులే, అసలు చెల్లించదన్నా. డాడీ అయినా చెల్లించిపోతాడేమో కానీ మమ్మీ అస్సలు చెల్లించదన్నా. విశ్వాసములో ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి స్త్రీ అంటే, ఎంత విశ్వాసం ఉంటుందంటే ఆమెకు, ఏదైనా జరుగు దేవుడున్నాడు. ఆమె ఈ రోజు వరకు ఆరోగ్యంగా అన్ని మంచిగా ఉండడానికి కారణం ఏంటంటే, షీఈస్ ఎ వుమన్ ఆఫ్ ఫెయిత్. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు డబ్బును అడగకముందు, భర్తలో మారు మనసు అడగకముందు, లేకపోతే ఇంకొక దీవెని అడగకముందు నీవు ఎక్కడ కూడా అవిశ్వాసపు అలల్లో కొట్టుకొని పోయే వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకు తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి వద్దాం. ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అవిశ్వాసం కలిగిన వ్యక్తి, సందేహించే వ్యక్తి, వాగ్దానం వచ్చిన తర్వాత, ఈ సందేశం విన్న తర్వాత, భూమి ఆకాశం దేవుడు సృజించాడు, నా జీవితంలో ఎక్కడ చేస్తారులే, నా కుటుంబంలో పరిస్థితి ఈ రకంగా ఉంది అనుకునేటువంటి వ్యక్తి బైబిల్లో వ్రాయబడింది అస్థిరుడు. ఎప్పటికీ స్థిరంగా ఉండడు, ఎప్పటికీ ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. బైబిల్లో వ్రాయబడింది సందేహించు వాని జీవితం ఏ రకంగా ఉంటుందంటే, సముద్రములో అలలు లేని సముద్రాన్ని చూసారా? సముద్రం అలలో ఎలా కదులుతూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందో, సందేహించే వ్యక్తి జీవితంలో దేవుని కార్యాల కంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. సముద్ర తరంగమును పోలినటువంటి భయంకరమైన జీవితం ఎవరిది తెలుసా? దేవుని మాట కానీ, దేవుని వాగ్దానాన్ని కానీ, దేవుని శక్తిని కానీ నమ్మనటువంటి జీవితం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరైనా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఆయన సృష్టిలో లోటు లేదు, ఆయన శక్తి అపరిమితమైంది. కానీ సందేహించావా? ఏది జరగదు. నీవు అన్ని విషయాలు అస్థిరుడుగా ఉంటావు. దేవుని శక్తిని నేను నమ్మేటువంటి వ్యక్తివి అయితే నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులను చూడకుండా ప్రభు యొక్క శక్తిని నమ్మే వ్యక్తివి అయితే, నీ జీవితంలో నువ్వు వెళుతున్న మార్గాన్ని చూడకుండా ప్రభువును నమ్మే వ్యక్తివి అయితే, నీ కుటుంబ పరిస్థితులను చూడకుండా, ప్రజలు చెప్పే మాటలు వినకుండా దేవుని శక్తిని నువ్వు నమ్మే వ్యక్తివి అయితే, భూమి ఆకాశము సృజించిన యెహోవా నిన్ను నన్ను దీవిస్తాడు. సందేహించబడ్డావా? సందేహిస్తూ ఉన్నావా? ఏ విషయంలో సందేహం నీ జీవితంలో వచ్చినా ప్రక్కన పెట్టేసే వెంటనే, అవును ఇది వాస్తవమే, కానీ నా దేవుడున్నాడు, కార్యం చేస్తాడు, నా దేవుడున్నాడు, అద్భుతం చేస్తాడు. సందేహించువాడు ఎగిరి పడుతూనే ఉంటాడు. ఎగిరి పడుతుంటాడు. ఎవరు ఎగిరేస్తున్నారు? సాతాను ఎగిరేస్తున్నాడు. అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే సాతాను ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఎగిరి పడుతున్నాడు అంటే సాతానుతో మ్యాచ్ జరుగుతుంది అని. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నీ జీవితంలో లోటు, దేవుని శక్తిని అనుభవించాలంటే ఎట్టి పరిస్థితుల్లో సందేహం వద్దు. ఇది జరుగుతుందా? ఇది ఏ రకంగా వస్తుంది? ఏ రకంగా జరుగుతుంది? దేవుని బిడ్డలారా, దావీదు అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. అదే దావీదు కింది వచనంలో అంటాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తున్నా. శత్రువులు ఉన్నారు, శత్రువులు పోరండి, సాతాను పోడు, సాతాను సంబంధికులు పోరు, కానీ వారి మధ్య, వారి ఎదుట దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసం ఏంటి తెలుసా? వాళ్ళు ఉండొచ్చు, శత్రువులు ఉండవచ్చు, కానీ నన్ను నడిపించే దేవుడు సజీవుడు, నన్ను పోషించే దేవుడు సజీవుడు, నా అక్కర్లు తీర్చే దేవుడు సజీవుడు. భోజనము బల్ల, డైనింగ్ టేబుల్ దావీదుకు శత్రువులు ఎదుట ఉంది. యుద్ధ రంగంలో డైనింగ్ టేబుల్ ఉంటుందా? యుద్ధం ఉంటుందా? యుద్ధ ట్యాంకర్స్ ఉంటాయా? డైనింగ్ టేబుల్ యుద్ధ రంగంలో ఏర్పాటు చేయగలిగిన శక్తిని దేవుని మర్చిపోవద్దు. అలాంటి దేవుని దగ్గర ఏ మాత్రము సందేహించినా ఎలా అనేటువంటిది ఎవరికైనా వస్తుందండి. ఏ రకంగా జరుగుతుంది? ఎవరికైనా వస్తుంది. ఆ తలంపు వచ్చినప్పుడు లేదు, దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న మాట, సందేహించేటువంటి క్రైస్తవునిగా ఇంతవరకు జీవించావు 2026 వరకు, ఇంకా సందేహిస్తావా? దేవుని సందేహించే వ్యక్తివైతే ఎగిరి పడతావు, సముద్ర తరంగాన్ని పోలి ఉంటావు, అస్థిరుడుగా ఉంటావు. కానీ నా దేవుడు నన్ను దీవిస్తాడు అని సృష్టికర్త వైపు చూసేటువంటి వ్యక్తివైతే, సియోనులో నుండి నా దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు సియోను నివాసిగా నన్ను దీవిస్తానన్నావు, నా జీవితంలో నీ మాటలు నెరవేర్చు. అందరం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. ప్రభువా, నాకు విశ్వాసమును దయచేయి,
అవిశ్వాసం నాలో లేకుండా చేయి. సియోను నివాసిగా నాకు అవిశ్వాసం ఉండకూడదు. నా యొక్క ప్రతి విషయంలో విశ్వాసముతో నేను జీవించాలి, విశ్వాసముతో నేను జీవించాలి. నా మాటల్లో విశ్వాసం, నా ప్రార్థనలో విశ్వాసం, నా జీవితంలో విశ్వాసాన్ని దయచేయండి. అవిశ్వాసము లేకుండా చేయండి అయ్యా. అవిశ్వాసం ఉంటే అస్థిరునిగా ఉంటున్నాను ప్రభా. దేవ, నమ్మకం నా జీవితంలో ఉన్నట్టుగా ఉంది కానీ లేని వ్యక్తిగా నేనున్నాను ప్రభా. అందుకే అస్థిరం, ఎక్కడ చూసిన స్థిరము లేనటువంటి జీవితం నాలో ఉంది. ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను నాయనా అస్థిరమైన జీవితం నాలో ఉంది యేసయ్యా. నన్ను మీరు క్షమించండి. అందరం దేవుని దగ్గర క్షమాపణ కోరదాం. దేవా, వాగ్దానాలు ఉన్నాయి, ఘనమైన దేవుని యొక్క మాటలు ఉన్నాయి, సృష్టికర్త అయిన దేవుని యొక్క సందేశం నేను విన్నాను. నైనా నా జీవితంలో అవిశ్వాసం ఉంది, నైనా అనుమానం ఉంది, సందేహం ఉంది, ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు అధికమవుతున్నాయి. నన్ను మన్నించు, నన్ను మన్నించు యేసయ్యా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా క్షమాపణ అడుగుదాం. ఎన్ని మార్లు అనుమానించామో, సందేహించామో, సంశయించామో, ఎలా జరుగుతుందని దేవుని ప్రశ్నించామో, ఎందుకు దేవా చేయలేదు అని దేవుని పైన కోపము, దిగులు మన జీవితాల్లో దేవుని ఎదుట కనబరిచామేమో. మన్నించు ప్రభా. విశ్వాసము చేత నింపు. నీ విశ్వాసమే నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసమే ఘనమైన కార్యాలు చేస్తుంది. దేవా, నాకు విశ్వాసాన్ని దయచే, స్థిరముగా ఉండినట్లుగా చేయండి అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఘనమైన కార్యాలు, ఉత్సాహంతో చేసే కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలో నాలో అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం చేత నింపు. లార్డ్, ఫిల్ మీ విత్ యువర్ ఫెయిత్. దేవుని యొక్క ఆశీర్వాదాల కంటే ముందు మనకు అవసరం, దేవుని యొక్క దీవెనల కంటే ముందు మనకు అవసరం విశ్వాసం. విశ్వాసమే అన్ని విషయాల్లో మనల్ని ముందు ఉంచుతుంది. దేవుని ఎదుట అడుగుదాం. గొప్ప దేవా, గొప్ప దేవా. అందరం అడగాలి, మౌనంగా ఉండవద్దు. అవిశ్వాసాన్ని తొలగించు, అనుమానాన్ని తొలగించు, సందేహాన్ని తొలగించు. ప్రశ్నించినటువంటి జీవితాన్ని నాకు దయచేయి, నమ్మే జీవితాన్ని నాకు దయచేయి ప్రభా అని దేవుని అడుగుదాం. ప్రశ్నించే జీవితం మనకొద్దు, దేవుని నమ్మే జీవితం మనకు కావాలి. దేవుని నమ్మే జీవితం మనకు కావాలి. అనుమానము, సందేహము, సంశయాలన్నీ సమాధి కావాలి. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా నీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు. సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. ఎన్నో గొప్ప కార్యాలకు నాంది మీరే ప్రభా. దేవా, ఊహించలేని గొప్ప కార్యములను చేస్తూ చేయబోతున్న దేవుడవు కూడా మీరే నాయన. సృష్టిని నియంత్రిస్తున్న దేవుడవు మీరే నాయన. అసాధ్యమైనది ఏది లేనటువంటి దేవుడవు మీరే యేసయ్యా. మీకే వందనాలు. భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని నియంత్రిస్తున్న దేవా, మీకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను తండ్రి. నజరేయుడా తండ్రి, మాలో ఎన్ని మార్లు అవిశ్వాసంతో, సందేహాలతో, తండ్రి ప్రశ్నలతో దేవుని బాధించామో మాకు తెలుసు నాయన. దేవా, మమ్మల్ని మన్నించండి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు సాయం చేయలేదు, దేవుని అడుగుతున్న సాయం చేయలేదనే సందేహంతో, ప్రశ్నలతో మిమ్మల్ని విసిగించి అస్థిరులమైపోయాం ప్రభా. యేసయ్యా, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. విశ్వాసము చేత నింపబడుదుము గాక. యేసయ్యా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి బైబిల్లో వ్రాయబడింది నాయనా. ఆ విశ్వాసం మాకు కావాలి నాయనా. విశ్వాస వరమును మాకు అనుగ్రహించండి నాయనా. అనుగ్రహించండి దేవా, అనుగ్రహించండి నాయనా. విశ్వాసం చేత నింపండి నాయనా. ఆ విశ్వాసము రూట్స్ తో తొలగించబడును గాక. యేసు నామమున తొలగిపోవును గాక. విశ్వాసం చేత నింపండి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే విశ్వాస వరము చేత నింపబడుదుము గాక. దేవుని యొక్క విశ్వాసము చేత నింపబడుదుము గాక. అవిశ్వాస మాటలు, అవిశ్వాసపు ఆలోచనలు, అవిశ్వాసపు స్నేహాలు మా జీవితాల్లో బంద్ అయిపోవును గాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించండి నాయనా. మా జీవితాల్లో లోటు లేని జీవితాన్ని మేము అనుభవించుదుము గాక. కొరత కొదవలేని జీవితాన్ని మేము అనుభవించుదుము గాక. మా కాపరిగా మీరే ఉండండి ప్రభా. మా ప్రతి అవసరం నీ మహిమైశ్వరము చొప్పున తీర్చబడును గాక. గొప్ప దేవా, మీకే వందనాలు, వందనాలు ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరు ఏ సమస్యతో ఇప్పుడు అడుగుతున్నారో దేవా, ఇప్పుడు మీ హస్తము చాపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తల మొదలుగా నరికాల వరకు ఎక్కడ వ్యాధి ఉన్నా యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ వ్యాధి నా దేవుని శక్తిని బట్టి తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. Let their sickness, let their pain, let their weakness be removed in the name of Jesus.
యేసు నామమందు విడుదల కలుగును గాక. మా ప్రతి అవసరమన్నా ప్రభువా, ఎవరి అవసరత ఏదో మీకు తెలుసు ప్రభువా. ఇప్పుడు ఎవరు అడుగుదాం దేవుని, ఇది నా అవసరతను అడుగుతూ ఉండండి, ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. గొప్ప దేవా, ఓ సృష్టికర్తమైన దేవా, ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవా, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, ఎవరి జీవితంలో ఏ కొదువ ఉన్నా, ఏ కొరత ఉన్నా యేసు నామమందు తీర్చబడును గాక. తండ్రి, మీ యొక్క బలమైన శక్తి పనిచేస్తుండగా వందనాలు, స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్ర. యేసయ్యా మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా మీ కార్యాలు జరిగిస్తున్న దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లైవ్ లో, టీవీలో ఎంతమంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిపైకి నా దేవుని శక్తి దిగివచ్చును గాక. సర్వోన్నతుని శక్తి వారిని దర్శించును గాక. జరగవలసిన కార్యములు జరుగును గాక. యేసు నామమందు జరుగును గాక, జరుగును గాక. మీకే వందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఈ పరిచర్యకు మీరు ఇచ్చిన వాగ్దానం యెషయా 12:6 ఈ దినం నుంచి ఇంకా బహుబలముగా నెరవేరును గాక. ప్రతిరోజు కుటుంబాలలో, వ్యక్తిగతంగాను, పరిచర్యలో నెరవేరుతూనే ఉండును గాక, నెరవేరుతూనే ఉండును గాక, నెరవేరుతూనే ఉండును గాక. నాయనా, మీరే మీ కార్యాలు జరిగించే మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.